ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్. అనకాపల్లి జిల్లా పైకరపేట నక్కపల్లి వద్ద 16వ జాతీయ రహదారిపై తీవ్ర ఉద్రిక్తత. బల్క్ డ్రగ్స్ పార్క్ ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్న మత్స్యకారులు. జాతీయ రహదారిపై బైఠాయించిన మత్స్యకారులు. పోలీసులు మత్స్యకారుల మధ్య తోపులాట. పోలీసులకు మత్స్యకారుల మధ్య తీవ్ర వాగ్వాదం. పోలీసులు ఎంత ఆపినా తోచుకుంటూ ముందుకు సాగిన మత్స్యకారులు. ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చే వరకు ఉద్యమం ఆపేది లేదని హెచ్చరిక జారీ చేసిన మత్స్యకారులు. జాతీయ రహదారిపైకి మత్స్యకారులు రాకుండా ఆపడంలో విఫలమైన పోలీసులు. సంఘీభావం తెలిపేందుకు వస్తున్న బీసీవై పార్టీ అధినేత బుడే రామచంద్ర యాదవ్ ని సిపిఎం పార్టీ అప్పలరాజులను అడ్డుకోవడం దుర్మార్గపు చర్య. పోలీసులు జులుం నశించాలి అంటూ నినాదాలు. పరిటెక్స్ పార్క్ రద్దు చేస్తామని చెప్పి కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ వచ్చి ప్రకటించాలి. అలాగే పనులు మొత్తం ఆపేయాలి. बियर क्या कोई बाइक लेवल है स्टेशन में मैं बाइक लेवल में स्टेशन में పైన పెట్టండి లోన్ కొద్ది మీరు తీసేసి ఎదరటండి ఆగస్టు 6వ తారీఖున ప్రజాపై సేకరణ కనపడతలేదు తీసేసి పైన పెట్టండి లోన్ తీసేయండి బైక్ పెట్టండి అది బైక్ పెట్టండి సార్ పైనుంచి పెట్టండి అలా ఉంది పట్టించుకోలేదు. పనులు ప్రారంభించడం జరిగింది. అంటే మీరు అలా పెట్టవాలి పెట్టరు. ఆ మత్స్యకారు సోదరులు ఈ రోజుకి 29 రోజులు అవుతుంది నిరసన దీక్ష చేపట్టారు. అయినా ప్రభుత్వం ఏ విధంగా కూడా స్పందించలేదు. ఇప్పటికి వాళ్ళకి పనులు కానీ ఏ విధంగా లేకుండా పాపం ఆకలితో అలపిస్తూ నిరసన దీక్షలు చేస్తున్నారు. ఈ రోజు వారికి ఒళ్ళు మండి అందరూ నక్కపల్లి జాతీయ రహదారిపైకి వచ్చి నిరసన దీక్ష చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి రాజీపేటలో ఏర్పాటు చేసి బల్క్ పార్కు రద్దు చేసి ఆ మత్స్యకారులకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. స్వామి నిన్న పవన్ కళ్యాణ్ ఒకరు మాట్లాడుతూ ఈ ఎస్ఈజెడ్ నక్కపల్లి ఎస్ఈజెడ్ అనేది 2005లోనే దీని ప్రారంభం మొదలైంది. ఇప్పుడు మా ప్రభుత్వం మీద ఎందుకు మీరు అడుగుతున్నారు మీరు అని చెప్పేసి అడుగుతున్నారు. 2016లో డబ్బులు వేశారు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో వాళ్ళకి 2016లో డబ్బులు వేశారు. 2016లో డబ్బులు వేశారు. సోదరు సిపిఎం పార్టీ వాళ్ళు అన్ని పార్టీ వాళ్ళు వీళ్ళందరూ రోజుకి ధర్నాలు బంధులు చేసే ఏ విధంగా ప్రభుత్వం పట్టించుకోలేదు. అంత ప్రభుత్వం కూడా ఏం పట్టించుకోలేదు. కారణానికి హోమ్ మినిస్టర్ అనిత బాధ్యత వహించాలి. ఆమె నియోజకవర్గంలో ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన 15 నెలల్లో రాష్ట్రాన్ని వలకాడు చేస్తా ఉన్నారు. ఒక పక్క స్టీల్ ప్లాంట్ తీసుకుంటే 6,000 కార్మికులు నడి రోడ్డు మీద నిలబెట్టారు. మళ్ళీ ఇక్కడ మత్స్యకారులు చూసుకుంటే వారి కుటుంబాలు నడి రోడ్డు మీద అవుతా ఉన్నారు. ఈరోజు మా జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు వైజాగ్ ఇచ్చేస్తే రైతులు కలవడానికి 2 గంటలు 3 గంటలు ఆయన నానా రకంగా ఇబ్బంది పెట్టి మళ్ళీ ఆయన నర్సీపట్నం మీద తీసుకొచ్చి అటోట్లోకి పెడతా ఉన్నారు. మరి మళ్ళీ ఎస్పీ గారు ఫోన్ చేసి మీరు ఒకసారి లైవ్ ఇవ్వండి, మీరు చెప్పండి వాళ్ళు ధర్నా నిర్మిస్తారంటే మా రామచంద్ర యాదవ్ ఒకటి చెప్పారు, రైతులకు మేము అండగా ఉంటాం, మత్స్యకారులకు అండగా ఉంటాను నేను చెప్పనని చెప్పి ఫోన్ పెట్టేసింటాను. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం 16 నెలలు అధికారంకి వచ్చింది. రాష్ట్రాన్ని నాశనం చేయడం తప్ప వీళ్ళు చేసింది ఏమైనా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. మీరు రాష్ట్రాన్ని బాగు చేస్తాం, దేశాన్ని బాగు చేస్తూ ఉంటారు. ఈ అమాయకులు ప్రజలు ఏం చేస్తారు? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మేము అడుగుతూ ఉన్నాం. ఖచ్చితంగా రామచంద్ర యాదవ్ గారు మీకు అండగా ఉంటారు. రైతుల కేంద్ర లెవెల్లో దీన్ని పోరాటం చేస్తున్నారు. మీ అందరూ భరోసా కూడా రామచంద్ర గారికి తెలియజేయండి. ఖచ్చితంగా ఆయన కోర్టు ఆర్డర్ ఉన్నా కూడా కోర్టు ఆర్డర్ని ఉల్లంఘించిన ఈ పోలీసు వాళ్ళు కూడా తగిన చర్యలు తీసుకుంటాను కోరుకోవాలని మీడియా మిత్రులకు మీకు తెలియజేస్తా ఉన్నాం. మత్స్యకారులందరూ కూడా పరిటెక్స్ పార్క్ ఏర్పాటు చేయొద్దని చెప్పి శాంతియుతంగా రిలే నిరాహార దీక్ష చేస్తా ఉన్నారు. గత 29 రోజులుగా శాంతియుతంగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించినటువంటి కారణంగా
ఈ రోజు ఆవేదన చెందినటువంటి మత్స్యకారులందరూ కూడా జాతీయ రహదారిని దిగ్బంధం చేయడం జరిగింది. ఎప్పటికైనా సరే మత్స్యకారులో ఉన్నటువంటి కోపాన్ని, ఆవేదనని, బల్క్ డ్రగ్స్ పట్ల ఉన్నటువంటి వ్యతిరేకతని ప్రభుత్వం అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎక్కడైనా అభివృద్ధి అంటే ప్రజలు కోరేటటువంటి అభివృద్ధిని చేయాలి. ప్రజలు వద్దంటున్నటువంటి అభివృద్ధిని ఎందుకు చేస్తున్నారని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. ఈవేళ బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటు చేయొద్దని చెప్పి 100% ప్రజానీకం అందరూ కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు. ఇది మత్స్యకారుల యొక్క ఉపాధికి, భావితరాల భవిష్యత్తుకి సంబంధించినటువంటి ఒక పెద్ద సమస్య. వెంటనే ప్రభుత్వం స్పందించాలి. వెంటనే హోంమంత్రి గారు స్పందించాలి. హోంమంత్రి గారు 29వ తేదీన వచ్చి సమస్యని పరిష్కారం చేయకపోగా సమస్యని పెద్దది చేసి వెళ్ళారు ఆమె. ఈవేళ అందరూ హోంమంత్రి గారిని అడుగుతా ఉన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముప్పాడలో సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుంటే రాష్ట్ర హోంమంత్రి అయి ఉండి మీ నియోజకవర్గంలో వందలాది మంది పోరాడుతుంటే మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా మీకేమైనా చిత్తశుద్ధి ఉంటే వెంటనే ప్రభుత్వంతో చర్చించి బల్క్ డ్రగ్స్ పార్క్ రద్దు చేయాలి అని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు వెంటనే జిల్లా కలెక్టర్ గారు వచ్చి బల్క్ డ్రగ్స్ పార్క్ రద్దు చేస్తాము అని ప్రకటించే వరకు ఈ పోరాటం ఇలానే కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.